హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈ ఎపిసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో, సో రాసిన తర్వాత బైపీసీ కౌన్సిలింగ్ ఎవరైతే అటెండ్ అవుదాం అనుకుంటున్నారో అందులో నుంచి అగ్రికల్చర్ బీఎస్సీ, వెటర్నరీ సైన్స్ అండ్ ఫిషనరీ సైన్స్, హార్టికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ తదితర మొదలైనటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి అప్లికేషన్ చేసుకుందాం అని అనుకున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటి అంటే, సో మనకి డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు. ఇదివరకు ఎంత ఉన్నాయంటే చూపిస్తాను. సో ముందుగా మనమైతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి. అప్లికేషన్ ఫర్ కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్ అనేసి కనిపిస్తూ ఉంది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో నేను లాస్ట్ వీడియో చేశాను ఎప్పుడు అంటే 2 days బిఫోర్ అయితే చేసినప్పుడు ఏమైందంటే 17th అనేది లాస్ట్ డేట్ ఉంది. August 17th లాస్ట్ డేట్. అప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేసి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే లాస్ట్ మంత్ July 12th స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 28th August 28th వరకు అయితే పొడిగించారు. సో ఎక్స్టెండ్ అయితే చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ ఉంది కదా మనకి. సో తర్వాత మనకి కరెక్షన్ విండో ఎప్పుడు ఓపెన్ అయిపోతుందంటే August 30th to 31st అయితే ఓపెన్ అవుతుందని అయితే చెప్పారు. సో అప్లికేషన్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు ఇది చేస్తున్నా అంటే, సో దీన్ని బట్టి మనం ఒక 2 అజంప్షన్స్కి రావచ్చు. ఏంటి అంటే, అప్లికేషన్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఒకటి, మరొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇంకా మనకి కౌన్సిలింగ్ అనేది లేట్ అయిపోతుంది. అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత 1 monthకి అటు ఇటుగా 1 monthకి మనకైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసి ఎక్స్టెండ్ అయిపోతున్నాయి. ఆగస్ట్ మంత్ మొత్తం అప్లికేషన్స్కి అయిపోయిన తర్వాత సెప్టెంబర్ ఎండింగ్లో లేదంటే అక్టోబర్లో, మ్యాక్సిమం సెప్టెంబర్ ఎండింగ్లో అయితే వీళ్ళైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. వీటికి వెటర్నరీ సైన్స్కి, కమ్యూనిటీ సైన్స్కి అండ్ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్కి, ఫుడ్ టెక్నాలజీకి అండ్ ఫిషనరీ సైన్స్కి, హార్టికల్చర్కి, ఇవన్నిటికి అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ డీటెయిల్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మీరైతే అప్లికేషన్ చేసుకోలేదో వెంటనే చేసుకోండి. సో మంచి కోర్సెస్ ఇవన్నిటికి. సో ఇక్కడ నేను పర్సనల్గా ఇస్తున్నటువంటి గైడెన్స్ ఏంటి అంటే, ఒక సజెషన్ ఏంటి అంటే, బీవీఎస్సీ వెటర్నరీ సైన్స్కి హై స్కోప్ ఉంది, అగ్రికల్చర్కి హై స్కోప్ ఉంది, హార్టికల్చర్కి హై స్కోప్ ఉంది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే బీఎఫ్ఎస్సికి కూడా చాలా హై స్కోప్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అదన్నమాట. సో కమ్యూనిటీ సైన్స్ ఎందుకు వదిలేసినావు అన్నా అని అంటే, అది నాకు తెలియదు, అందుకోసం వదిలేసాం. సో మళ్ళీ నాకు తెలియని దాని గురించి చెప్పాను అనుకోండి, సో మళ్ళీ వేరే అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇదన్నమాట. మీరు కనుక ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో చేసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ అయితే వెటర్నరీకి ఇవ్వండి. సెకండ్ ప్రియారిటీ వచ్చేసరికి అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్. థర్డ్ ప్రియారిటీ వచ్చేసి బీఎఫ్ఎస్సీ ఫిషనరీ సైన్స్కి అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఈ విషయం తెలపడానికైతే మీకైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కొరకు, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.